2024 నవంబర్ 22వ తారీఖున మహారాష్ట్రలో బీజేపీ అలయన్స్ వస్తుందని చెప్పడం జరిగింది. 23వ తారీఖున అది ప్రూవన్ అయ్యింది. 2022 జార్ఖండ్ ఎలక్షన్స్లో కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తుందని చెప్పడం జరిగింది. 22వ తారీఖున 23వ తారీఖున అది ప్రూవన్ అయ్యింది. ఈ వీడియో నేను చేసి యూట్యూబ్ ఛానల్లో పెట్టాను. ఆ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చాను. ఇది నిజమా కాదా అనుకుంటే కనుక మీరు ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరుగుతోంది. ఆ వీడియో లింక్ ఓపెన్ చేసి చూడండి. కన్యా రాశికి అధిపతి బుధుడు. కన్యా రాశిలో హస్త 4 పాదాలు, చిత్త 1, 2 పాదాలు, ఉత్తర 2, 3, 4 పాదాలు ఉంటాయి. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో లగ్నాధిపతి అయిన బుధుడు 3వ స్థానంలో ఉన్నారు. దాని మూలంగా మీకు కీర్తి ప్రతిష్టలు అనేది చాలా తక్కువగా ఉంటాయి. ఈ వారంలో కొంచెం జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. 2వ స్థానం అధిపతి అయిన శుక్రుడు మకర రాశిలో ఉండటం మూలంగా ధనపరంగా మాత్రం ఎక్సలెంట్గా ఉండబోతోంది ఈ వారం అనేది. లవర్స్కి మాత్రం ఇబ్బందికరంగా ఉంటుంది ఈ వారం అనేది. కొంచెం జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. కుజుడు కర్కాటక రాశిలో నిలిచబడ్డారు. దాని మూలంగా మీకు బీపీకి సంబంధించిన విషయాల్లో ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉన్నది. సుబ్రహ్మణ్య అష్టకం అలాగే దక్షిణామూర్తి స్తోత్రపారణము చేసుకుంటే కనుక చాలా మంచి ఫలితాలంటూ ఉంటాయి. దశమాధిపతి అయిన బుధుడు 3వ స్థానంలో ఉండటం మూలంగా ఎవరైనా విదేశాలకు వెళ్ళాలనుకుంటే కనుక ఈ వారం అనేది అంత అనుకూలంగా లేదు. మీకు ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. 12వ స్థానాధిపతి అయిన సూర్యుడు బుధుడితో కలిసి ఉండటం మూలంగా బిజినెస్ పెట్టుబడి అనేది తగ్గించి పెట్టుకోండి. ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సప్తమంలో రాహు ఉన్నారు. జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకొని మ్యారేజ్ పరంగా మాత్రం ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి.